ఈ రోజు మనం ఈ ఎపిసోడ్లో ఎంఐ రీసెంట్గా మన ఇండియాలో అనౌన్స్ చేసి సేల్లోకి తీసుకొచ్చినటువంటి ఎంఐ డ్యూయల్ బ్యాండ్ ఇన్ ఇయర్ ఇయర్ ఫోన్స్ దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ అన్బాక్సింగ్తో పాటు ఇనిషియల్ ఇంప్రెషన్స్ అలాగే దీనికి సంబంధించినటువంటి కొన్ని శాంపుల్ సౌండ్స్ అయితే చూసేద్దాం. సో దీన్ని మనం రీసెంట్గా ఫిబ్రవరి 25th నాడు అఫీషియల్గా మనకి అనౌన్స్ చేసి MI.com అలాగే ఆఫ్లైన్ స్టోర్స్ ద్వారా వీళ్ళు సేల్లోకి అయితే తీసుకొని రావడం జరిగింది. ఇదైతే నేను ఆన్లైన్లో ఆర్డర్ చేయలేదు, ఆఫ్లైన్లో డైరెక్ట్గా స్టోర్లో వాకిన్ చేసి పర్చేస్ చేసింది. అండ్ ఇక దీని కాస్ట్ మీరు చూసారు అన్నట్లయితే కనుక 799. ఇక బాక్స్కి సంబంధించినటువంటి ఓవర్వ్యూని అయితే చూద్దాం. సో ఇక్కడ మీరు చూసారు అన్నట్లయితే Xiaomi బ్రాండింగ్తో పాటు ఎంఐ డ్యూయల్ బ్యాండ్ ఇన్ ఇయర్ ఫోన్స్ హై డెఫినేషన్ డైనమిక్ బ్యాస్ అని చెప్పి రాయడం జరిగింది. ఇకపోతే దీనికి సంబంధించినటువంటి కొన్ని ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఇక్కడ లిస్టింగ్ చేయడం జరిగింది. ట్యాగిల్ ఫ్రీ అంటే ఇది చిక్కుబడడం అట్లాంటివి అయితే ప్రాబ్లమ్స్ ఉండవు. అండ్ అట్ ద సేమ్ టైం మ్యాగ్నెటిక్ హెడ్స్తో పాటు మ్యూజిక్ కంట్రోల్స్ అండ్ మైక్రోఫోన్ని కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారని చెప్పడం జరిగింది. ఇక లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ ఎంఐ డ్యూయల్ బ్యాండ్ డ్రైవర్స్ అని చెప్పి డ్రైవర్ ఇన్ ఇయర్ ఫోన్స్ అని చెప్పి, అలాగే రైట్ సైడ్ కూడా సేమ్, అలాగే బాటమ్ ఆఫ్ ద బాక్స్ మీరు చూసారంటే ఒక సీరియల్ నెంబర్, అలాగే టాప్ ఆఫ్ ద బాక్స్ మీరు చూసారు అన్నట్లయితే కనుక ఒక లేబుల్ని ప్రొవైడ్ చేశారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని అయితే నేను కంప్లీట్గా రిమూవ్ అయితే చేస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు. సో దీన్ని కట్ చేశాను. కట్ చేసిన తర్వాత దీన్ని అయితే ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ మనకి బాక్స్ ఓపెన్ చేయగానే మళ్ళీ తిరిగి మనకి లోపల ఒక కార్టూన్ బాక్స్ అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఇది వచ్చేటప్పటికే డ్యూయల్ బ్యాండ్ డ్రైవర్స్ అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ మనకి ఇంకో చిన్న బాక్స్ని కూడా ప్రొవైడ్ చేశారు. ఐ థింక్ దీంట్లో వచ్చేటప్పటికే వీళ్ళు సిలికాన్ టిప్స్ని ప్రొవైడ్ చేశారు అనుకుంటున్నాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఎస్ సిలికాన్ టిప్స్ అండ్ అట్ ద సేమ్ టైం Xiaomi దీనికి సంబంధించినటువంటి ఒక యూజర్ మాన్యువల్ కూడా మనకి వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. యాజ్ యూజువల్గానే మనం ఇచ్చాము. అలాగే దీంట్లో మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ దీంట్లో వచ్చేటప్పటికే మీడియంకి సంబంధించినటువంటి సిలికాన్ టిప్స్ని అయితే మనకు ప్రొవైడ్ చేస్తారు. అలాగే లార్జ్ అలాగే స్మాల్ రెండు కూడా సపరేట్గా మరొక యాక్సెసరీ రూపంలో ప్రొవైడ్ చేయడం జరిగింది. అపార్ట్ ఆఫ్ దిస్ ఇక బాక్స్లో అయితే ఏమీ లేదు. ఇక ఒకసారి బాక్స్ని మీరు ఓపెన్ చేశారు అన్నట్లయితే కనుక చిన్న కవర్లో మనకి దీనికి సంబంధించినటువంటి ఇయర్ ఫోన్స్ని అయితే చూద్దాం. ఈసారి వీళ్ళు కవర్ కూడా చాలా డిఫరెంట్గా ఇచ్చారు. జిప్ లాక్ కవర్ లాగా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. బాగుంది. ఈవెన్ మనం దీని తర్వాత మనకు వీటికి యూజ్ చేసుకోవడానికి కూడా, అంటే వీటిని ప్లేస్ చేయడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇకపోతే ఇక్కడ మీరు చూసారు అన్నట్లయితే కనుక బ్లూ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో సూపర్, అలాగే మ్యాగ్నెటిక్ హెడ్స్ ఏవైతే ఉన్నాయో ప్రాపర్గా ఫిక్స్ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇక ఇక్కడ మీరు చూసారన్నట్లయితే కనుక రెగ్యులర్ ట్రెడిషనల్ వాల్యూమ్ ప్లస్ అండ్ మైనస్తో పాటుగా మనకి ఆన్సర్ బటన్ కూడా మనకి ఇక్కడ వీళ్ళు అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అఫ్కోర్స్ దీని సహాయంతో మనం గూగుల్ అసిస్టెంట్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక ఈ థ్రెడ్ అంతా మీరు చూసారన్నట్లయితే మొత్తం కంప్లీట్లీ ట్యాగిల్ ఫ్రీ, అంటే ఏ విధమైనటువంటి ట్యాగిల్ ముడి చిక్కుపడకుండా దీన్ని అయితే డిజైన్ చేశారు. ఇంకొక మంచి విషయం ఏంటి అంటే ఇక్కడ మీరు చూసారు అన్నట్లయితే దీంట్లో ఉండేటువంటి ఈ 3.5mm జాక్ కూడా మనకి ఎల్ షేప్డ్ తీసుకొచ్చారు. ఇదైతే చాలా బాగుండడం జరుగుతుంది. ఈవెన్ మనం పాకెట్లో ఫోన్ని ప్లేస్ చేసినా కానీ ఇది ఎక్కడ మనకి డిస్ట్రాక్షన్స్ అనేవి ఉండవు. ఇక ఇక్కడ మీరు చూసారంటే రెగ్యులర్గా ట్రెడిషనల్గా వచ్చేటువంటి ఇయర్ ఫోన్స్ మనకు రావడం జరిగింది. అండ్ దీంట్లో మనకి మీడియంకి సంబంధించినటువంటి సిలికాన్ టిప్స్ని అయితే వీళ్ళు ఇక్కడ ప్లేస్ చేయడం జరిగింది. అఫ్కోర్స్ ఇది వచ్చేటప్పటికే మనకి వాటర్ రెసిస్టెంట్ అయితే కాదు, కానీ చిన్న చిన్న వాటర్ స్ప్రింకిల్స్కి అయితే ఇది తట్టుకోగలదు. మరొకసారి దీన్ని మనం ప్లేస్ చేసి ఒకసారి ఆడియో క్వాలిటీని కూడా మనం చెక్ చేద్దాం. సో ఓవరాల్గా మీరు చూసారన్నట్లయితే కనుక టోటల్గా ఈ కేబుల్ లెంత్ వచ్చేటప్పటికే మనకి 1.25 మీటర్స్గా రావడం జరుగుతూ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం దీంట్లో మీరు చూసారు అన్నట్లయితే కనుక ప్యాసివ్ నాయిస్ క్యాన్సిలేషన్ మనకు ప్రొవైడ్ చేశారు. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే మనకి ప్రొవైడ్ చేయదు. ఇకపోతే దీంట్లో వీళ్ళు చెప్పడం మాత్రం రిచ్ బ్యాస్ అండ్ అలాగే క్రిస్పీ వాయిస్ కాల్స్ని మీరు ప్రొవైడ్ చేస్తున్నారంటే మీరు ఆస్వాదించగలరని చెప్పడం అయితే జరిగింది. ఈవెన్ ఇందులో ఉండేటువంటి మ్యాగ్నెటిక్ హెడ్స్ అయితే నాకు సూపర్బ్ అనిపిస్తున్నాయి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు అన్నట్లయితే నాదైతే యాపిల్ దీంట్లో మనకి స్టాండర్డ్ 3.5mm జాక్ అయితే ఉండదు. సో నేను లైట్నింగ్ పోర్ట్ నుంచి 3.5mm కన్వర్టర్ని అయితే యూజ్ చేస్తున్నాను. సో ఇక దీన్ని యూజ్ చేస్తూ దీని యొక్క ఆడియో క్వాలిటీని అయితే మనం టెస్ట్ చేద్దాం. ఇక దీని లాకింగ్ కూడా పర్ఫెక్ట్ ఉందని చెప్పొచ్చు. అలాగే దీనికి సంబంధించినటువంటి ఆడియో క్వాలిటీని కూడా మనం ఒకసారి టెస్ట్ చేద్దాం. సో ఇక్కడ ఒకసారి నేనైతే ఆడియోని అయితే చెక్ చేస్తున్నాను. సో ఆడియో క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇక్కడ ఒకసారి వాల్యూమ్ బటన్స్ని కూడా కంట్రోల్ చేద్దాం. సో ఇది ఐఫోన్ కాబట్టి నాకు తెలిసినంతవరకు మ్యాక్సిమం వీటికైతే సపోర్ట్ చేయకపోవచ్చు, కానీ ఇక్కడ సెంటర్ బటన్ ఏదైతే ఉందో, హోమ్ బటన్ ఏదైతే ఉందో, ఈ హోమ్ బటన్ అయితే నాకు వర్క్ చేస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ప్లే అండ్ పాస్. ఒకసారి దీన్ని డబల్ క్లిక్ చేసి చూద్దాం. నెక్స్ట్ ట్రాక్ పోతుందా రైట్ అదే, ఎస్ ప్రీవియస్ ట్రాక్కి అలాగే నెక్స్ట్ ట్రాక్ కూడా ఫార్వర్డ్ అవుతుంది. సో మీరు ఇక్కడ ట్రిపుల్ క్లాక్ చేశారన్నట్లయితే కనుక ప్రీవియస్ ట్రాక్, అలాగే డబల్ క్లిక్ చేశారన్నట్లయితే కనుక నెక్స్ట్ ట్రాక్. అలాగే దీన్ని హోల్డ్ చేసి పట్టుకుందాం సిరి యాక్టివేట్ అవుతుందా కాదా అనేది.
సో ఇక్కడ మీరు చూడొచ్చు సిరి కూడా యాక్టివేట్ అవుతుంది. ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే ఒక్క వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ తప్ప రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాయి. అదే మీరు కనుక ఆండ్రాయిడ్ ఫోన్ యూజ్ చేస్తే ఇది పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. ఈవెన్ బ్యాస్ అయితే ఎన్రిచ్డ్గా ఉంది, అలాగే ఓకల్స్ కూడా చాలా బాగున్నాయి, మిడ్స్ కూడా చాలా బాగున్నాయి. ఓవరాల్గా ఈసారి ఎంఐ మంచి వర్కౌట్ చేసిందనే చెప్పచ్చు. సో ఇది ఫ్రెండ్స్ షామీ రీసెంట్గా లాంచ్ చేసినటువంటి ఎంఐ డ్యూయల్ బ్యాండ్ డ్రైవర్ ఇయర్ ఫోన్స్. దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ అన్బాక్సింగ్ వీడియోతో పాటు ఇనిషియల్ ఇంప్రెషన్స్, అలాగే దీనికి సంబంధించినటువంటి ఒక షార్ట్ రివ్యూ. సో ఈ బడ్జెట్లో అయితే డెఫినెట్లీ నేనైతే దీన్ని ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను. ఈవెన్ రియల్మీ బడ్స్ కన్నా కానీ నాకు ఇదే బెటర్ పెర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. ఇకపోతే దీంట్లో ఉండేటువంటి ప్యాసివ్ నాయిస్ క్యాన్సిలేషన్ కూడా చాలా బాగుంది. ఇంకా మీరు కళ్ళు మూసుకున్నారో అన్నట్లయితే కనుక థియేటర్లో ఉన్న ఎఫెక్ట్ అయితే డెఫినెట్లీ మీరైతే మిస్ అవ్వరని నేను అనుకుంటున్నాను. ఇకపోతే ఈ ప్రోడక్ట్ని మీరు పర్చేస్ చేయాలనుకుంటున్నారో అన్నట్లయితే కనుక ఈ వీడియోకి ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో నేను లింక్స్ని ప్రొవైడ్ చేస్తాను. హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారో అన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ ఉన్న గ్యాడ్జెట్స్ సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్ రివ్యూస్, టెక్ న్యూస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎన్నో మన ఛానల్లో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.